లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా సైనిక రవాణాలో టాప్ 1గా ఉన్న C-295 ఎయిర్ క్రాఫ్ట్ భారత్లో మెరియనుంది. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇందులో సింహభాగం విమానాలను భారత్లోనే తయారు చేస్తూ ఉన్నారు. తాజాగా ప్రధాని మోదీ దీని తయారీ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఇక ఈ విమానాలు భారత సైనిక శక్తికి మరింత సహకారం అందించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో కీలక సహాయాన్ని అందిస్తోంది. ఇంతకీ C-295 ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకింత ప్రత్యేకమైంది? ప్రతిష్టాత్మకమైన ఈ ఎయిర్ క్రాఫ్ట్ సైన్యానికి ఎలా సహకరించనుంది? దీని శక్తి సామర్థ్యాలు ఎలా ఉండనున్నాయి? సైన్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రఫేల్ యుద్ధ విమానాలతో పాటు సైనిక రవాణా విమానాల కొనుగోలుకు భారత్ ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం వైమానిక దళం వినియోగిస్తున్న భారీ విమానాలు కొన్ని ప్రదేశాల్లో ల్యాండింగ్ సంక్లిష్టంగా మారడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో భారత్ C-295 సైనిక రవాణా విమానాలు 21,000 కోట్లతో కొనుగోలు చేసింది. అయితే వాటిలో కొన్ని భారత్లోనే తయారవడం విశేషం. C-295 ఎయిర్ క్రాఫ్ట్ ఒక బహుముఖ విశ్వసనీయ వ్యూహాత్మక రవాణా విమానం. ప్రపంచవ్యాప్తంగా సైనిక కార్యకలాపాలకు ఇది మూలస్తంభంగా ఉంది. ఎయిర్ బస్ డిఫెన్స్ స్పేస్ ద్వారా తయారు చేసిన ఈ మీడియం లిఫ్ట్ విమానం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల సాయుధ దళాలకు ఫేవరెట్ గా ఉంది. దీని అసాధారణ పనితీరు, సౌలభ్యం, ఖర్చు వంటివి చాలా అనువుగా ఉండడంతో భారత్ వీటిపై దృష్టి పెట్టింది. C-295 విమానాలు తయారు చేసే టాటా ఎయిర్ బస్ కర్మాగారాన్ని తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచేజ్ సంయుక్తంగా గుజరాత్లోని వడోదరలో ప్రారంభించారు. దీనితో భారతదేశ ప్రైవేటు రంగంలో మొట్టమొదటి యుద్ధ విమానాల తయారీ కర్మాగారం అందుబాటులోకి వచ్చింది. C-295 కార్యక్రమం కింద మొత్తం 56 విమానాలు తయారు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో 16 విమానాలను నేరుగా స్పెయిన్ నుండి ఎయిర్ బస్ ద్వారా పంపిణీ చేయడానికి నిర్ణయించగా మిగిలిన 40 ఎయిర్ క్రాఫ్ట్లను టాటా ఫ్యాక్టరీ వడోదరలో అసెంబుల్ చేయనున్నారు. ఇది మేక్ ఇన్ ఇండియా పాలసీని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి సహకరిస్తుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి విమానాల ఉత్పత్తి మొదలవుతుంది. ఇక భారత్కు మొత్తం 56 C-295 యుద్ధ విమానాల సరఫరాకు 2021 సెప్టెంబర్లో 21,935 కోట్ల మేర స్పెయిన్తో ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా 16 విమానాలు స్పెయిన్లోని ఎయిర్ బస్ సంస్థ అందజేయనుండగా మిగతావి వడోదర యూనిట్లో తయారవుతాయి. సుదీర్ఘకాలంగా వైమానిక దళంలో సేవలందిస్తున్న ఆవ్రో 748 విమానాల స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక C-295 విమానం భారతదేశ రక్షణలో కీలకంగా మారనుంది. ఎయిర్ బస్ C-295 విమానాన్ని మొదట్లో CASA C-295గా పిలిచేవారు. కార్గో, సైనిక సిబ్బంది రవాణా, పారాచూట్ కార్యకలాపాలు, ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ఇంటెలిజెన్స్, వైద్య తరలింపు, సముద్ర గస్తీతో సహా పలు కీలక వ్యవహారాల కోసం ఈ మధ్యస్థ వ్యూహాత్మక రవాణా విమానాన్ని వినియోగిస్తారు. 1990లలో CASA IPTN CN-235 రూపాంతరంగా దీన్ని అభివృద్ధి చేశారు. C-295 తొలి విమానాన్ని నవంబర్ 1997లో తయారు చేశారు. స్పెయిన్, ఈజిప్ట్, పోలాండ్, ఇండియా నుండి దీనికి ఆర్డర్లు వచ్చాయి. ఇది 5 నుంచి 10 టన్నుల లోడ్ సామర్థ్యంతో ఆధునిక రవాణా సౌకర్యాలకు కీలకంగా ఉంది. లాజిస్టిక్ ఆపరేషన్ల కోసం 50 నుంచి 70 మంది సైనికులను ఇందులో తరలించవచ్చు. ప్రస్తుతం వైమానిక దళం వద్ద ఉన్న భారీ విమానాలు వెళ్లలేని ప్రదేశాలకు వీటి ద్వారా సైన్యాలను పంపుతారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో నడపగలిగే ఈ విమానం 11 గంటల పాటు నిరాటంకంగా ప్రయాణిస్తుంది. C-295 షార్ట్ టేకాఫ్, ల్యాండింగ్ సామర్థ్యానికి ఇది పెట్టింది పేరు. సైనిక దళాలు, కార్గోలను దీని వెనుకున్న ర్యాంప్ డోర్ నుండి వేగంగా డిప్లాయ్ చేయవచ్చు. ఇందులో భారతీయ రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సరఫరా చేసిన దేశీయ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ వంటి ముఖ్య లక్షణాలున్నాయి. C-295 విమానాన్ని చాలా మారుమూల ప్రదేశాలకు కూడా పంపొచ్చు. అలాగే సెమీ ప్రిపేర్డ్ వాతావరణంలో కూడా లాజిస్టికల్ అవసరాల కోసం ఇది వేగంగా పనిచేస్తుంది. అందుకే భారతదేశ రక్షణ కోసం C-295 విమానం ఒక వ్యూహాత్మక శక్తిగా నిలుస్తోంది. అందులోనూ ఆవ్రో 748తో పోల్చితే ఎయిర్ బస్
C-295 సాంకేతిక సామర్థ్యం మరింత అధికం. ఇది చిన్న రన్వేల మీద, గుంతలున్న రన్వేల పైన కూడా సమర్థవంతంగా పనిచేయగలదు. ప్రత్యేకించి చైనాతో పంచుకుంటున్న వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర సవాలుగా ఉన్న భూములను నావిగేట్ చేయడానికి అనువైనదిగా ఉంటుంది. చైనాతో భారత్ వ్యూహాత్మక సముద్ర సరిహద్దు నిఘాలు C-295 కీలకంగా మారనుంది. C-295 గరిష్ట క్రూయిజ్ వేగం గంటకు 482 కిలోమీటర్లు, 9 టన్నుల సరుకును లేదంటే 71 మంది సైనికులను లేదంటే 48 పారాట్రూపర్లను మోసుకెళ్లగల సామర్థ్యంతో పనిచేస్తుంది. C-295 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కార్యకలాపాల్లో చాలా అవసరాలు తీరుస్తుంది. అందుకే దీన్ని చాలా దేశాలు ఉపయోగిస్తున్నాయి. C-295ని 20కి పైగా దేశాలు ఆమోదించాయి. స్పెయిన్ వైమానిక దళం దాని రవాణా, నిఘా కోసం 13 C-295 ఎయిర్ క్రాఫ్ట్లను ఉపయోగిస్తోంది. వ్యూహాత్మక రవాణా, వైద్య తరలింపుల కోసం పోలాండ్ ఎయిర్ ఫోర్స్ 16 C-95లను ఉపయోగిస్తుంది. ఇక రవాణా, సరిహద్దు గస్తీ కోసం బ్రెజిలియన్ వైమానిక దళం 12 C-295లను నిర్వహిస్తోంది. దాని సైనిక రవాణా, మానవతా కార్యకలాపాల కోసం C-295లను ఉపయోగిస్తుంది. ఇలా C-295 సామర్థ్యాలు, బహుముఖ ప్రజ్ఞ, విశ్వసనీయత ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలిటరీలకు ఫేవరెట్ గా మారింది. ఇక ప్రపంచ సంఘర్షణలు, మానవతా సంక్షోభాలు పెరుగుతున్న ఈ తరుణంలో సైనిక కార్యకలాపాలకు సహకారం అందించడంలో C-295 పాత్ర నానాటికి పెరుగుతూనే ఉంది. For more videos like this, subscribe Big TV channel.